వెల్కమ్ బ్యాక్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యువతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అన్యాయంపై యువత గళమెత్తాలని, అయితే ఆ ఆగ్రహం విధ్వంసానికి దారి తీయకూడదని సూచించారు. యువత ఆలోచనలు స్వేచ్ఛగా ఉండాలని, అన్యాయంపై అసహనంతో పాటు సమాజంలో మార్పు తీసుకురావాలనే తపన ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తప్పు చేసినా ప్రశ్నించే హక్కు, ధైర్యం యువతకు ఉండాలన్నారు. వ్యవస్థలో లోపాలు కనిపిస్తే వాటిని ధ్వంసం చేయడం పరిష్కారం కాదని, వాటిని సరిదిద్దే దిశ యువత ఆ దిశగా ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్వాతంత్ర సమరయోధులు కష్టాలు, వారి త్యాగాలు ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం ఉంది. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందంటానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటది, భారీ వర్షాలు ఉంటాయి. ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్లు విసురుతా ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు. అందుకు మీతోటి కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటాం. మీరు కేవలం భారతదేశ భవిష్యత్తు కాదు, భారతదేశపు ప్రస్తుత బలం కూడా. ఈ రోజున సమాచారం మనకి క్షణాల్లో చేరుతా ఉంది. బట్ స్పీడ్ ఇస్ నాట్ ట్రూత్. ఏదైనా నమ్మే ముందు ఆలోచించండి, అనుసరించే ముందు ప్రశ్నించండి, నిర్ణయం తీసుకునే ముందు పరిశీలించండి. మన రాజ్యాంగ ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51 క్లాస్ ఏ సబ్ క్లాస్ హెచ్ కూడా మనందరికీ మన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉంది. అది మన ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప బలం. కానీ ఆ స్వేచ్ఛని ఇతరులను దూషించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి ఉపయోగించకూడదు. బిఫోర్ షేరింగ్, వెరిఫై డేటా. బిఫోర్ క్రిటిసైజింగ్, నో ద ఫ్యాక్ట్స్. బిఫోర్ అబ్యూజింగ్, రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బలమైన ప్రజాస్వామ్యానికి మనకు కావాల్సింది బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ చాలా అవసరం. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతి తరం తన కాలానికి ఒక బాధ్యతని మోస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ వంటి యువకుల స్ఫూర్తితోటి ఆ రోజున దేశం కోసం త్యాగాలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాలు దేశ నిర్మాణానికి పునాదులు వేశాయి. ఇప్పుడు ఆ జాతీయ నిర్మాణపు జ్యోతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మన యువతది. మీరు ఈ దేశపు యువతది. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి. విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి, కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారు అనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను, కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం గానీ, హింసకి దారి తీయడం గానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదనే ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని ఉద్యమాలు చేశాం. ప్రపంచంలోని పెద్ద సంస్థలకి నాయకత్వం వహిస్తున్న భారతీయుల నుంచి, అంతరిక్షం నుంచి డిజిటల్ టెక్నాలజీ వరకు, భారత్ సాధిస్తున్న విజయాల వరకు మన సామర్థ్యాన్ని చాటి చెప్పడం, సామర్థ్యానికి ప్రపంచమే సాక్ష్యం. కాబట్టి యువతకి నా పిలుపు ఒకటే: డబ్బుకి మీ ఓటు నమ్ముకోకండి, తప్పుడు సమాచారానికి మీ ఆలోచన నమ్ముకోకండి, ద్వేషానికి మీ భవిష్యత్తును అప్పగించకండి. ప్రశ్నించే యువత కావాలి, పరిష్కారం చూపే యువత కావాలి, అవకాశాలు సృష్టించే యువత కావాలి, భారతదేశాన్ని నడిపించే యువత కావాలి. ఈ తరం చేతిలో ఉన్న జ్యోతి యువత. వచ్చే తరానికి మరింత ప్రకాశవంతమైన భారతదేశంగా మీ చేతిలో ఉండాలి.